సూసైడ్ చేసుకున్నాం. నిజంగా మేము ముగ్గురం ఇక్కడ చనిపోయినా కూడా మమ్మల్ని చూసి మా శవాలు మా ఇంటికి పోతా కూడా లేవు. పోదాం వద్దునా? వెళ్ళిపోదాం. వద్దు, అస్సలు వద్దు. ఇక్కడ సో బయట కనిపించారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇది అసలు టార్చర్ ఇక్కడ కనిపిస్తుంది. టార్చర్ కూర్చున్న దగ్గర కనిపిస్తలేదు. అక్కడేదో ఉంది. అది కనిపిస్తుందా? పక్షి, ఏదో పక్షి వెళ్ళింది. పక్షి ఎవరు గుడ్లకు అది కదా. అసలు లైటింగ్ ఎందుకు ఆఫ్ అవుతుంది? అసలు దాని ఛార్జింగ్ ఉంది. ఇందాక ఫుల్ నేను పెట్టిన దానికి ఛార్జర్. విజిల్ సౌండ్ వస్తుంది. విజిల్ కాదు, పిలిచినట్టు సౌండ్. సిగ్నల్ అది, పిలిచినట్లు ఏదో పిలుస్తున్నట్టు సిగ్నల్ అది. పక్షి అనుకుంటారే, ఇంకా పక్షి సౌండ్ వినిపిస్తుంది. నాకు అట్లా వినిపిస్తుంది. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. పక్షులు అయితే ఒక జస్ట్ సౌండ్ చేస్తాయి, లాంగ్ ఎందుకు చేస్తాయి? నాకేదో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. నెమ్మల్లి అట్లా ఉంటాయేమో, దట్టమైన అడుగులు కదా, నెమ్మల్లి ఎక్కువ ఉంటాయేమో. నెమ్మల్లి ఏడుస్తాయా? మామూలుగా సౌండ్, దాని సౌండే డిఫరెంట్ సౌండ్. దాని సౌండే అదే అంటావా? సో గైస్, మేము అంటే బేసిక్గా ఇక్కడ ఉందాము వద్దా అని ఫస్ట్ మేము అనుకున్నాం, కానీ బట్ ఉందాంలే అనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో దానికోసం బట్ అయితే ఇక్కడైతే చాలా స్కేరీగా ఉంది. అది కాక ఇంకోటి ఏంటంటే మొత్తం లొకేషన్ ఇక్కడ ఎవ్వరే కానీ ఈవెన్ చెప్పాలంటే నిజంగా మేము ముగ్గురం ఇక్కడ చనిపోయినా కూడా మమ్మల్ని చూసి మా శవాలు మా ఇంటికి పోతాయి కూడా లేదో కూడా అట్లుంది ఈ ప్లేస్ అనమాట. ఇక్కడికి ఎవరు వచ్చి కూడా చెక్ చేసేలాగా లేరు. అసలు చూపించా కదా ఇంత టైం కూడా మీకు. ఈ టైంలోనే ఇంత స్కేరీగా ఉంది ఇక్కడ ప్లేస్. ఇప్పుడు ఇలా ఉంటే మనకి మిడ్ నైట్ ఎలా ఉంటుంది చూద్దాం. మనం ఇంకోటి ఏంటంటే మనం ఏమీ తెచ్చుకోలేదు తెలుసా? మన సేఫ్టీ కూడా ఏం తీసుకొచ్చుకోలేదు. ఏదో మామూలుగా ఉంటుంది అనుకుంటే నేను ఎవరు ఇంతలా సౌండ్ వచ్చే విధంగా ఉంటుంది అనుకోలేదు. అంటే నేనేమనుకున్నా అంటే జస్ట్ కాసేపు ఉండి చూద్దాంలే అనుకున్నాను. అంటే ఇక్కడ ఏమి వినిపించింది నాకు ఒకటైతే అట్లా వినిపిస్తుంది, అర్థం కావట్లేదు సౌండ్. పక్షులు ఉంటాయి పక్షులు ఉంటాయి. నేను కూడా అనుకునేది ఎట్లా అనుకున్నా అంటే నేను జస్ట్ మనం ఇట్లా ఈ ప్లేస్ గురించి జస్ట్ ఫస్ట్ ఎంక్వైరీ చేద్దాం అనుకున్నా. ఎంక్వైరీ చేశా, నాకు సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి మనం మిమ్మల్ని తీసుకురావడము. సరే ఈ ప్లేస్ చూసిన తర్వాత నాకు ఎందుకు ఇక్కడ ఉండాలనిపించింది. అంటే ఈ ప్లేస్లో ఉండి చూద్దాం కాసేపు. అంటే నైట్ ఒకవేళ కుదిరితే నైట్ అంతా ఉంటాం. నైట్ అంతా ఇట్లా ఫైర్ ముందు ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. అసలు అయితే
శబ్దం పక్షులకి మామూలుగా బర్డ్ ఎగిరినప్పుడు సౌండ్ వస్తుంది కదా. పక్షుల సౌండ్ అయితే ఏం కాదు, ఇంకోటి అయితే భయం అవుతుంది. ఇలాంటి ప్లేస్లో ఒకసారైనా డేట్ చేయడం అనేది అది ఎక్స్పీరియన్స్ అనేది అది నెక్స్ట్ లెవెల్ అబ్బా. అందరూ 6 దాటితేనే ఉండకూడదు అంటారు, మనకి ఇప్పుడు 7, 8 అవుతుంది. చూద్దాం మరి నైట్ అంతా అంటే మామూలుగా ఉండదు. నైట్ అంతా క్యాంపింగ్ చేద్దామంటే ఇక ఈ కట్టలు ఏమవుతుంది. నేను అంటే బేసిక్గా ఇట్లా ఉండాలి అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడే ఉండాలి, ఏమైనా చూడాలి అంటే ఏముంది ఫస్ట్ తెలుసుకున్నాను అని అంతే తెలుసుకోవాలి అంతే. అలా ఫిక్స్ అయిపోయింది నా మైండ్. యాక్చువల్ అంటే నువ్వు చూసిపోదామని వచ్చినావు అంతవరకు ఇష్టం మమ్మల్ని. అంతే మళ్ళీ ఒకసారి చూద్దాము ఏముందో అనేసి, అంటే ఇక్కడ నిజంగానే ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి. లేదంటే గాయస్ మేము మా సేఫ్టీకి ఏమైనా తెచ్చుకునే వాళ్ళం మేము. నేను అంటే జస్ట్ అంటే దీని గురించి నేను ఇందాకే తెలుసుకుని వచ్చిన తీసుకొని మమ్మల్ని. నాకు ఆల్రెడీ తెలుసు, నేను వేరే అన్న వాళ్ళని కనుక్కుంటే చెప్పారు వాళ్ళు. సో మిమ్మల్ని కూడా తీసుకొచ్చి, అంటే నాకు తోడు కావాలి కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చిన. ముందే చెప్పింటే ఏదైనా తెచ్చుకునే వాళ్ళం కదా. నాకు తెలియదు కదా ఇట్లా నేను డిసైడ్ అవుతానని సడన్గా ప్లేస్లోకి వచ్చాక. ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, చూద్దాం జరుగుతుందో. తినడానికి ఆకలి వేస్తుంది, ఏం తెచ్చుకోలే. నువ్వేం కట్ట తీసుకున్నావు? ఫైర్ దగ్గర ఉంటే ఏమి దగ్గరకు రాదంట, అందుకే తీసుకున్నా. ఫైర్ మనకు ఫైర్ తీసుకో అక్కడ చూడు అక్కడ. ఇక్కడే చెప్పావు, ఇక్కడే వచ్చింది చెప్పు. నాకు అనిపించింది ఇక్కడే అనిపించింది అక్కడ. పక్షులు జరుగుతున్నాయా? పక్షి కాదు అంటే అన్నిసార్లు పక్షి అని గట్టిగా శబ్దం వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో పక్షులు ఇంటికి పండుకుంటాయి, అవి ఇంటికి వస్తాయి. పండుకునేది కాదు, అది గట్టిగా శబ్దం చిన్నగా రావట్లేదు. గట్టిగా వచ్చింది అసలు. శబ్దం విన్నారా? ఏదో వస్తా అక్కడ వచ్చింది ఇప్పుడు. సో గైస్ మేము ఏదో డిస్కస్ చేస్తున్నాము, మేము ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము అనమాట. మాకు సడన్గా ఇంత సౌండ్స్ అసలు అవి పక్షులు అనాలా లేదంటే ఏమైనా జంతువులు అనాలా నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు ఈ సౌండ్స్ చేసేది. అంటే పక్షులు అంటే ఒకసారి శబ్దం, అన్నిసార్లు ఇట్లా శబ్దం వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మామూలు జంతువులు తిరుగుతుంటాయి కదా, జంతువులు అనేది కామన్గా తిరుగుతున్నాయి కదా. తిరుగుతుంటాయి కానీ అదే మనం ఉండేది మామూలు ప్లేస్ అంటే ఏమో లేకపోవచ్చు. ఇంత అడవిలో ఈ శబ్దం ఎంత శబ్దం వస్తుంది అసలు. ఈ శబ్దానికి భయపడుతుంది. ఇది కూడా ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. ఫైర్ ఆగిపోతాను. ఫైర్ మనకి ఇది ఆగకూడదు. నేను పాటు ఫైర్ అనిపించండి. మీరు టెన్షన్ పడతారు, మీరు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెడతారు. ఏం కాదు, టెన్షన్ లేకుండా ఎట్లుంటుంది అన్ని ప్లేస్లో. ఏం కాదు, మంట కూడా తగ్గిపోతున్నది. టెన్షన్ భయము మామూలు లేదు ఇక్కడ. ఏం కాదు కానీ మనం చూద్దాం. అంటే ఇంతసేపు ఏమైనా పక్షులు ఉండొచ్చు, మేబీ చెప్తాం. అయితే ఇంతసేపు పక్షులు ఉండొచ్చు, ఏమన్నా పక్షుల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఏం అంటే నువ్వు మాకు ఆ స్టోరీ చెప్పకోకుండా పక్షులు అనుకుంటుంది. నువ్వు వాళ్ళ ముగ్గురు స్టోరీ చెప్పినందుకు మైండ్ అదే కదులుతుంది. ఒక్కరైతే ఏమో ముగ్గురు
ముగ్గురు ఒకటే ఫ్యామిలీ అన్నమాట బేసిక్ గా వాళ్ళు. అది కాదు రామకృష్ణ, ఇప్పుడు మామూలుగా మనం వచ్చి ఇట్లా ఇట్లా ఉంటే పక్షులు మైండ్లో అది వేరే ఉండేది. నువ్వు స్టోరీ చెప్పినావు కాబట్టి నువ్వు పక్షులు అన్నా మాకు అంతా అక్కడే పోతుంది ఆలోచన. ఒక్కరు కాదు కదా, ముగ్గురు అంటే అబ్బా ముగ్గురు వాళ్ళు మామూలుగా అక్క చెల్లెళ్ళు అంట, మామూలుగా ఒకటే. వాళ్ళ ముగ్గురు ఒకటే ఫ్యామిలీలో అట్లా చేసుకున్నారంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉండాలా? అంత ఫ్రస్ట్రేషన్ అంతా మనం ఎందుకు చూపిస్తే ఏం చేస్తావు ఇప్పుడు? ఫ్రస్ట్రేషన్ అంటున్నాడు కదా, 6 దాటితే ఇక ఎవరే కానీ డేట్ చేయరు బేసిక్. ఇక్కడ ఎవరు ఉండరు మామూలుగా. మామూలు అడవిలో తిరిగే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, మామూలుగా జంతువులు మేపుకుంటారు. అవునంటే గొర్రెలు మేపే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారంట బేసిక్ గా. వాళ్ళు కొంతమంది ఇక్కడే సైడ్ ఎక్కడైనా క్యాంపింగ్ అట్లే వాళ్ళు, అంటే గొర్రెలు అక్కడే పెట్టుకొని ఉంటా అంటారు కదా కొంతమంది. మొత్తం ఒక కొన్ని గొర్రెల్ని దాని సరౌండింగ్స్ లో అన్ని వేసుకొని అట్లా చేస్తూ ఉంటారు కదా. అలాంటివి కూడా ఇక్కడ చేయరంట అసలు. వాళ్ళు కూడా ఎంతవరకు ఉంటారు ఈ సౌండ్కి, ఇక్కడికి, గొర్రెలకి. ఈ ప్లేస్ డే టైంలోనే ఉండేటట్లా కనపడదు, అంత భయంకరంగా ఉండదు. మేము వచ్చి ఫస్ట్ మనం డేటైల్లో వచ్చినాం కదా, అప్పుడే భయం వేసింది నాకు ఇది చూసి. ఇంక నైట్ ఇది ఎట్లా ఉంటుంది స్టోరీ చెప్పిన తర్వాత అనిపించింది డేనే ఉండలేదు, మీకు 6 దాటితే ఏముంటాడు అని. సౌండ్ వస్తుంది నాకు. ఎక్కడ జాగ్రత్త. నువ్వెక్కడికి వెనక్కి పోతున్నావు? కాదు, మాకు మళ్ళీ ఇక్కడ అక్కడ శబ్దం వస్తుంది కదా, అందుకే అక్కడి నుంచి వస్తుంది శబ్దం. ఏంది అక్కడ చూడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది. అక్కడ చూసారా ఏదో ఉంది ఆడ. అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో కనపడింది. కనిపించిందా నీకు? కనిపించింది నాకు. నేను చూసా, నా కళ్ళతో నేను చూసా. అక్కడ బయటకి ఇలా కొనింది నా కళ్ళతో నేను చూసా రామకృష్ణ. కాదు అంటే ఇక్కడ శబ్దం వస్తుంది కదా, అక్కడ ఎందుకో కనిపించింది నీకు? నాకు ఇక్కడ ఏదో కనపడింది, అంటే నేను చూసినా నువ్వు లైట్ టార్చ్ చేసినప్పుడు నేను చూసిన నాకు కనపడింది. కాదు, ఒకసారి ఆ చెట్టు మీద కొంచెం టార్చ్ అక్కడే నాకు చాలా శబ్దం వస్తుంది. అక్కడే కాదు, ఇది లైట్ ఫోకస్ అవ్వట్లేదు, ఛార్జింగ్ అయిపోయింది. అక్కడే శబ్దం వస్తుంది. వాటి వేయద్దు. కాదు, అక్కడి నుంచి శబ్దం వస్తుంది ఎక్కువ. మళ్ళీ నాకు శబ్దం ఎక్కడ వస్తే అక్కడ పోయేదొద్దు. అంటే మనం మన దగ్గర టార్చ్ కూడా సరిగ్గా పని చేస్తలేదు. అసలు లైట్లు లేవు, లైట్స్ కూడా ప్రాపర్ గా పని చేయట్లేదు. మంది డైలీ పని చేసి ఈరోజు ఎందుకు పని చేయట్లేదు? అవి లైట్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకసారి ఆ చెట్టు దగ్గర చూద్దాం. ఆ చెట్టు దగ్గర ఏదో శబ్దం వస్తుంది ఘోరంగా. అప్పుడు కూడా 2-3 సార్లు అక్కడి నుంచే వచ్చింది, గట్టిగా వస్తుంది సౌండ్. ఒకసారి అక్కడన్నా కొద్దిగా అట్లా ముందుకన్నా తీసుకోదాం. ఈ చెట్టే అనేది ఇక్కడి నుంచి 2-3 సార్లు సౌండ్ వచ్చింది. కాదు, నిజంగా భయం వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ సౌండ్ వస్తుంది, నాకు 2-3 చూడు 2-3 ఇక్కడే సౌండ్ వస్తుంది. అది నేను జీవితం అమ్మో జాగ్రత్త. ఇప్పుడు మనం మరి ఇక్కడైతే సౌండ్ వచ్చింది ఖచ్చితంగా. సర్లే పోదాం. అయితే నాకు కూడా భయం వేస్తుంది.
ఫైర్ దగ్గర ఉంటే బాగుంటుంది. అసలు ఎంత డిఫరెంట్ ఉందంటే అంత డిఫరెంట్ ఉంది. చాలా. మీరు మాత్రం జాగ్రత్త, మీరు భయపడకండి. ఇక్కడ భయం లేకుండా ఎట్లుంటావు నా ఇక్కడ? ఏ కాదు ఇంత అసలు మనం ఎట్లా దిగినామని ఇంతకి భయం ఉంటే ఎట్లనే దిగుతాం. లేదు అది సౌండ్ వచ్చిందని నాకు భయం వేస్తుంది. ఈడు ఎగిరాడని నేను కూడా ఎగిరేసిన ఇక షోలో. ఈ ఫైర్ అయిపోతుంది రే. అమ్మా అన్నా, నైట్ అంతా అయితే ఉండలేమేమన్నా, కష్టం. నైట్ అంత కష్టం. నైట్ అంతా ఉండలేము. ఫస్ట్ ఈ ఫైర్ని చేయండి మీరు. ఫైర్ లైట్ చేయండి. ఎట్లా చేద్దామంటారు? చార్జర్ ఉండింది, ఆ లైట్ కూడా బంద్ అయింది. అది అసలు మన టార్చర్ లేకుంటే మన మెట్లు ఇప్పుడు మనం చూపించేది. మన టార్చర్ ఇంపార్టెంట్ కదా. అది కాదు, వాళ్ళకి చూపించేది పక్కన పెడితే మన దగ్గర లేకుంటే ఆయుధాలు ఎట్లా? మనకన్నా మనకు చూడడానికన్నా కావాలి కదా ఏముంది ఏంటి అని. సరే కొద్దిసేపు కూర్చోండి మళ్ళీ చూడు. ఇక్కడ నిజంగానే ఉందా ఏదన్నా? నేనైతే ఉందని అనుకుంటున్నా. అసలుకి దీంట్లో టార్చ్ కూడా అయిపోతుంది. అసలుకి నేను ఈవినింగ్ రాముతో నేను పెట్టించా రామకృష్ణ. అక్కడ చెక్ చేస్తే మొత్తం ఫుల్ గానే ఉన్నాయి చార్జర్. కానీ అలాంటిది అంత పెద్ద లైట్ ఛార్జింగ్ ఇప్పుడు లేదు అసలుకి. అది ఈ లొకేషన్ లో చార్జర్ ఇంపార్టెంట్ మనకి. అది దట్టమైన అడవి, శబ్దానికే భయం వేస్తుంది. ఇక మొత్తం కరెక్ట్ కూడా ఇక్కడ వచ్చి పని చేయట్లేదు అంటే ఈ ప్లేస్ ఇదే ప్రాబ్లం అనుకుంటున్నాను నేనైతే. చిన్నప్పుడు చెప్పిన స్టోరీలు గుర్తుకొస్తున్నాయి. లేదంటే నెక్స్ట్ టైం ఏమన్నా మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దాం. ఈసారి నైట్ ఫుల్ డే నైట్ మొత్తం ఉండేలా ప్లాన్ చేస్తాం. అట్లా ప్లాన్ చేసుకుంటే మనం కూడా ఇక్కడ స్టే చేయడానికి తెచ్చుకోవడానికి వస్తుంది, సేఫ్టీ యూజ్ చేయడానికి వస్తుంది. మేము కొద్దిగా సేఫ్టీ మనం తెచ్చుకొని. ఇప్పుడైతే మస్తు భయం వేస్తుంది. ఇప్పుడు పోదాం నెక్స్ట్ వీడియోకి. మనం చేసేటప్పటికి సేఫ్టీకి మనం తెచ్చుకుందాం ఏదైనా. ఇప్పుడు లైట్ లేదు మన దగ్గర, ఏమీ లేదు. ఇప్పుడు మనకైతే కూర్చోండి. మనకైతే ఇప్పుడు టార్చర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇంకోసారి వస్తామా నవీన్? ఇంత భయంకరంగా ఉంది. మళ్ళీ వచ్చి మనం సేఫ్టీ తెచ్చుకుంటే రావచ్చు అంటే స్టే చేయడానికి. ఈసారి ఎట్లా అంటే మనం కొద్దిగా ప్రాపర్గా మనకు ఇంకొకటి ఆప్షన్, ఒక లైట్ కాకుండా రెండు కూడా తెచ్చుకోవాలా. అంటే యాక్చువల్గా అంటే నువ్వు చూసిపోదామని దొరికొచ్చినావు మాకు. జస్ట్ ప్లేస్ విజిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నాకు ఎందుకో చాలా స్కేరీగా అనిపించింది. సరే ఉందాం ఒకసారి, మేబీ నైట్ అంతా స్టే చేద్దాం అనుకున్నా నేను. ఇప్పటికే ఇంత భయం వేస్తే కష్టం. మీరేమో ఇంకా నాకైతే ఫుల్ భయం ఇస్తుంది. అక్కడ కూర్చోడానికి కూడా అనుభూతి కావట్లేదు. చెట్టు కాడి దగ్గరే శబ్దం గట్టిగా వస్తుంది. అక్కడే ఆ చెట్టు కాడే 2-3 సార్లు శబ్దం వచ్చింది. వీనికి ఈ పక్క శబ్దం వస్తుంది అంటున్నాడు, నాకు అక్కడ ఆ పక్క శబ్దం వస్తుంది అంటున్నాడు. అసలు ఏంది కథ అర్థం కావట్లేదు. మేబీ చెప్పేది వాళ్ళు చెప్పేది నిజమేమో. వద్దునా వెళ్ళిపోదాం. వద్దు, మొత్తానికి భయం వేస్తుంది ఫుల్గా. చూస్తున్నావు కదా ఎట్లుంది అసలు, ఇంత భయంకరంగా ఉంది. ఎందుకు మనం ఇక్కడ నైట్ అంతా స్టే చేయడం? చూడండి మళ్ళీ ఇస్తుంది. ఆ స్టోరీ ఏదో ఉండేది ఉంటుంది నాయన, మనకి ఎందుకు ఇవన్నీ? ఏం చూడు అసలు సౌండ్ వినిపించింది నీకేంది? అది అక్కడ ఏంది? అది అక్కడ చెట్టు మీద వైట్ కలర్, ఆ వైట్ది లైట్. దీనికి లైటింగ్ కూడా కనపరచట్లేదు. లైటింగ్ అది ఏదో కూర్చున్నట్టుంది చూడు. ఫోన్ లైటింగ్ కనపరచట్లేదు. వద్దురా వెళ్ళిపోదాం. పోదాం. వద్దునా వెళ్ళిపోదాం. వద్దు అస్సలు వద్దు. ఇక్కడ అసలు వైట్ కనిపించింది, అది వద్దురా. నెక్స్ట్ టైం ఇక్కడ కనిపిస్తుంది టార్చర్, కూర్చుని దగ్గర కనిపిస్తలేదు. వెళ్ళిపోదాం. నా మాట వెళ్ళిపోదాం. అసలు వద్దు. అసలు ఎంత ఇట్లుంది ప్లేస్, కనిపించి అక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ చూస్తే ఇంతగా కనిపిస్తున్నాయి. వెళ్ళిపోతే బెస్ట్ నా మాట. వెళ్ళిపోదాం. వద్దునా వెళ్ళిపోదామన్నా. వద్దు అసలు వద్దు. అసలు ఎట్లా ప్లేస్ భయంకరంగా ఉంది అసలు.
కరెక్ట్ సౌండ్ వచ్చిన సైడ్ లైట్ వేస్తే కూడా పని చేస్తలేదు లైట్. అస్సలు వద్దే వద్దు పా, వెళ్ళిపోదాం. అసలు వద్దు ఇక్కడ. వద్దు నా పోదాం, వద్దు ఇంకా వద్దు. ఇక్కడ ఆ స్టోరీలో ఉంటే ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ, మనం ఉండడం కరెక్ట్ కాదు. పోదాం. ఫైర్ కూడా అయిపోతుంది. ఇక్కడ ఏదో ఇట్లా పోయింది. ఇలాంటి ప్లేస్లలో జంతువులు ఎక్కువ ఉండేది. అది కాక మనం ఉండేది అడవిలో, ఫుల్ అడవిలో. ఈ అడవిలో జంతువులే మాక్సిమం తిరుగుతూ ఉంటాయి. జంతువులు సౌండ్లు వేరే ఉంటాయి, ఉండే విధానం వేరుతుందనా? మాక్సిమం నాకు తెలిసినంత వరకు జంతువులు ఉన్నాయా? జంతువులు అట్లా చెయ్యవు. అవి ఎంతసేపు ఉన్నా నడిచేటప్పుడు బయటికి తినేటప్పుడు చెట్ల మీద అవి ఆ జంతువులు ఎందుకుంటాయి, పక్షులు అట్లాంటివి ఇక్కడ ఎందుకుంటాయి? అవి ఇంత గుహలో పైన ప్రశాంతంగా ఉంది, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఎందుకుంటాయి? చాలా భయం చేస్తుంది. పోదాం బా. సరే దీన్ని ఆర్పేసేయండి. వద్దున పోదాం, ఆర్పేసేయండి. ఏంటి కాసేపు ఆగుదాం. వద్దనా పోదాం నవీన్, వద్దు. నాకంతా అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. కాలంటే మనకి టార్చర్ లేదు, ఏంది లేదు అసలు. ఎట్లా జాగ్రత్త. అసలు నన్ను అసలు ఉండను, వెళ్ళిపోతా. వల్ల కాదు. ఏంది అసలు బా. దా పోదాం ఫస్ట్. పోదాం. ఫోన్ తీసేసుకోలే, నా ఫోన్ తీసుకో, నా కెమెరా తీసుకో. ఏంది ఇంకా సౌండ్లు ఎక్కువ అవుతున్నాయి ఈ టైంలో? ఇంకా ఈ టైంలో సౌండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఎగిరిపోయింది ఏందో, ఎగిరిపోయింది ఏందో, ఎగిరిపోయింది. ఏం కాదు, అట్లా ఎగిరిపోయింది. నా పోదాం దాన్న లేదు, ఎందుకు ఊకే మనకి? ఎందుకులేనా కానీ వెళ్ళిపోదాం ఇక. పోదాం. వస్తున్నాయి. లైట్ తీసుకో. ఆ లైట్ మన లైట్, మెయిన్ లైట్ తీసుకో. బ్యాగ్. వస్తున్నాయి. ఏంది సౌండ్ ఇట్లా వస్తున్నాయి? జాగ్రత్త రామకృష్ణ, జాగ్రత్త. బ్యాగ్ తీసుకో. యాడుంది? ఇక్కడ రా. ఏది? రా. ఏందా సౌండ్లు అట్లా వచ్చినాయి? అమ్మో, వెళ్ళిపోదాం. నిజం మొత్తానికి వెళ్ళిపోదాం ఇక్కడ. ఎంతో అసలు అమ్మోయ్.